చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. ఈరోజు మీరు మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ సన్నిధికి రావడానికి మీరు మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రం. వాక్యమై ఉన్నటువంటి దేవా, ఈ మాటల చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి దేవా. మాకు ఏ సందేశాన్ని మీరు అందించనై ఉన్నారో, మేము ఏ విధంగా మీ మాటల చేత బలపరచబడి మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలో దేవా, మీరే మాతో మాట్లాడి మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ సందర్భంలో లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వాక్యం నుంచి 25వ వాక్యం వరకు రాయబడుతున్నటువంటి ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒకరోజు సరస్సు దగ్గరికి వెళ్ళారు. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ సరస్సులో వారు ఒక దోణిని చూశారు. దోణిలోనికి వెళ్ళారు. అది ఆ సరస్సు దేనికి ఆనుకుని ఉందంటే ఒక సముద్రానికి ఆనుకుని ఉంది. దీని చరిత్ర ఏంటంటే, ఇది బేరీ పండు అనేటువంటి ఆకారంలో ఈ సరస్సు ఉంది. 8 మైళ్ళ వెడల్పు, ఉత్తరము నుండి దక్షిణానికి 13 మైళ్ళ పొడవు ఈ సముద్ర మట్టం. అంత వెడల్పు కలిగినటువంటి ఆ యొక్క సరస్సు. అలాగే అది సరస్సు అన్నది, తర్వాత సముద్రం కూడా. ఆ లోతు ఎంతంటే దాదాపుగా 680 అడుగుల లోతుంది. అయితే దాని చుట్టూ కూడా ఇది బేరీ పండు అనేటువంటి ఆకారంలో ఉంది కాబట్టి దాని చుట్టూ చాలా కొండలు, ఎత్తైన స్థలాలు, ఇలా అది చాలా ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రాంతం అని చెప్పొచ్చు. అయితే వారు ఆ ప్రయాణంలో దాదాపుగా ఒక భక్తుడు అంటాడు, ఆ యొక్క దోణిలు ఒక 300 దోణిలు ఆ సరస్సులో ప్రయాణం చేయొచ్చంట. ఎన్ని దోణులు? 300 దోణులు. సరే, ఒక దోణిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. నేను అనుకుంటాను మార్కు సువార్తలో ఇదే ఉదాంతాన్ని రాస్తూ 4వ అధ్యాయం 35వ వాక్యంలో, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక దోణిలోనే ఈ 12 మంది శిష్యులు ఉన్నారా? యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యులు ఉన్నారు. ఆనాటి కాలంలో దగ్గరగా ఉన్నవారు 12 మంది, ఇంకా అనేక మంది కూడా వెంబడిస్తూ ఉన్నారు. సరే, మనం అద్దరికి వెళ్దాం అని చెప్పి వారు దోణిలో బయలుదేరారు. ఈ దోణిలో బయలుదేరినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, ఒకే దోణిలో అందరున్నారా అన్నది అక్కడ సరైన ఒకే దోణిలో ఉన్నారని చెప్పట్లేదు, కానీ మరికొన్ని దోణులు కూడా బయలుదేరారు. ఇప్పుడు వారు దోణుల్లో కొంతమంది ఒక దోణిలో ఉన్నారు, మరికొన్ని దోణుల్లో వారు బయలుదేరారు. అయితే యేసయ్య వారితో చెప్పిన మాట ఏంటంటే, మనం అద్దరికి వెళ్దాం. ఏమన్నారు? అవతలికి వెళ్దాం, అక్కడికి వెళ్దామని వాళ్ళు బయలుదేరారు. బయలుదేరిన తరువాత వారు చిన్న దోణిలో వెంబడిస్తూ ఉన్నారు, కొన్ని దోణులు వెంబడిస్తూ ఉన్నాయి. మార్కు సువార్తలో రాయబడుతున్న మాటలు 37వ వాక్యంలో, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. అయితే ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాం, మీకు చింత లేదా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అన్నారు. ఈ మాటల్లో ప్రాముఖ్యంగా కనబడుతున్న ఈ ఉదాంతంలో ఒక 3 విషయాలు ప్రాముఖ్యంగా కనబడతా ఉన్నాయి. ఆ విషయాలు ఏంటంటే, ఒకటి చిన్న దోణి, రెండవది పెద్ద తుఫాను, మూడవది మిక్కిలి నిమ్మలమగుట. చిన్న దోణి, అక్కడ దోణులు చాలా ఉన్నాయి. ఆ సముద్రంలో
వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఆ సరస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలో సముద్రము అంటే ఈ లోకానికి సాదృశ్యం అయితే, ఆ దోణి నీ జీవితానికి సాదృశ్యం, ఆ దోణి నీ కుటుంబానికి సాదృశ్యం. ఇప్పుడు చాలా దోణులు ఉన్నాయి. అంటే మన ఒక లోకములో చాలా కుటుంబాలు ఉన్నాయి. హల్లెలూయా. ఉన్నాయా లేవా? ఇప్పుడు ఆ కుటుంబాల్లో ఏం పడింది అంటే, ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఈ పెద్ద తుఫాను అన్నది ఈ లోకములో ఎదురవుతున్న సమస్యలకు, ఈ లోకములో వెంటాడుతున్న ఆటంకాలకు, ఈ లోకములో వెంటాడుతున్న కష్టాలకు సాదృశ్యంగా కనపడతా ఉంది. ఈ యొక్క ఆ దోణి, ఆ యొక్క తుఫాను. ఇప్పుడు చిన్న దోణి, పెద్ద తుఫాను. అయితే యేసయ్య అక్కడ ఉన్న కారణం చేత అదేమైందంటే మిక్కిలి నిమ్మళమైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మన కుటుంబంలో, మన కుటుంబం ఒక చిన్న దోణి అయితే, మన కుటుంబం ఒక చిన్న దోణి. ఇప్పుడు మన కుటుంబంలో ఉన్న తుఫానులేంటి? తుఫాను అంటే చెప్పండి, మొన్నే చిన్న వాయుగుండం పడితేనే ఏమవుతుంది చెప్పండి? వానలు విస్తారంగా పడ్డాయి, కొన్ని పొలాలు మునిగిపోయాయి. అవునా? అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అదే పెద్ద తుఫాన్ అయితే ఏమై చెప్పండి? అన్నీ మునిగిపోవటమే కదా. అలాగే మన కుటుంబం ఒక చిన్న దోణిగా ఉంది. ఆ చిన్న దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను లాంటి సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ పెద్ద తుఫాను లాంటి సమస్యలు వెంటాడుతూ ఉన్నప్పుడు అక్కడ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆయన నిద్రపోతూ ఉన్నారంట, నిద్రిస్తూ ఉన్నారంట. అయితే ఆయన వెళ్ళి లేపగానే ఆయన లేచి గాలిని గద్దించగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన గద్దించాడో అదేమైపోయిందంటే నిమ్మళమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన ఈ సందేశంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడు, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆనాడు దేవుని శక్తిని వారికి బయలుపరచటానికి, దేవుని శక్తిని వారు చూడాలి అని దేవుడు వారి మధ్యలో ఆయన నామ ఘనత కొరకు ఏది చేయలేదు, కానీ అక్కడ ప్రజల జీవితాల్లో మేలుకరంగా ఉండాలని దేవుడు వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. అందుకని ఈ మాటలో వారు అప్పటికి భయపడుతూ ఉన్నారు. ఆ భయపడుతూ ఉన్నప్పుడు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటారు. ఈరోజు నేను రాసుకున్న మాట ఏంటంటే, ప్రభు ఉండగా ఎందుకు భయం? హల్లెలూయా. ఎవరుండగా? మన జీవితంలో ప్రభు ఉండగా నీకెందుకు భయం? ఇప్పుడు యేసయ్య మన జీవితంలో ఉంటే మనకేం అవసరం లేదు, భయం అవసరం లేదు. హల్లెలూయా. యేసయ్య ఉన్న జీవితం, యేసయ్య ఉన్న ఇల్లు, యేసయ్య ఉన్న ఆ పరిస్థితి దేవుడు ఏం చేయగలడంటే, సాధ్యము కాని దాన్ని ఆయన, అసాధ్యమైన దాన్ని ఆయన సాధ్యము చేయగలడు. ఆయన ఏది చేయగలడు అంటే, అసాధ్యమైన కార్యాలను ఆయన సాధ్యము చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు తెలుసు, ఒక ఇంటిలో ద్రాక్షారసం అయిపోయింది. అవునా? విందు జరుగుతూ ఉంది. అది వివాహానికి యేసయ్య ఆహ్వానించబడ్డారు. ఆ వివాహములోనికి యేసయ్య వెళ్ళిన తర్వాత వారు ఆ ఇంటిలోనికి వెళ్ళే సమయానికి ద్రాక్షారసం అయిపోయింది. ఆనాటి కాలంలో పెళ్లి విందు దాదాపుగా 7 రోజులు జరిగేదంట. ఎన్ని రోజులు? 7 రోజులు జరిగితే 6 రాతి బాణలు తెచ్చుకున్నారు. హల్లెలూయా.
అంటే రోజుకు ఒక బాణ అన్నమాట. ఒక బాణుడు ద్రాక్షారసాన్ని తాగుతూ ఉండేవాళ్ళేమో. సరే, ఆ రోజు యేసయ్య ఏమన్నారు తెలుసా? ఇదిగో అంచుల వరకు ఈ రాతి బాణంలో నీళ్లు నింపండి అన్నాడు. ఎవరితో అన్నారన్నమాట? యేసయ్య అనలా, తల్లి చెప్తా ఉంది శిష్యుల దగ్గరికి వచ్చేది, ఆయన ఏదో చెప్పబోతున్నారు, మీరు చేయండి అని. ఎప్పుడైతే యేసయ్య అన్నాడు మీరు అంచుల వరకు నీళ్లు నింపండి అన్నాడు. ఎప్పుడైతే వీరు నీళ్లు నింపుతా ఉన్నారు, నీళ్లు నింపారు. తర్వాత ఆయన అన్నాడు వెళ్ళి వడ్డించండి అన్నాడు. వాళ్ళు నింపింది నీళ్లు. ఎవరికి తెలుసు ఆ మాట? అవి నీళ్ళని శిష్యులకే తెలుసు. వడ్డించండి అన్నప్పుడు ఏంది నీళ్ళు వడ్డించమంటున్నారా అని ఆయన ప్రశ్నించలేదు, కానీ వెళ్ళి వడ్డిస్తా ఉన్నారు. ఎప్పుడు మారిపోయే తెలియదు. హల్లెలూయా. నేను అంటాను, ఎప్పుడు మారినాయి అంటే ఆయన మాట విడుదల కాగానే. హల్లెలూయా. ఆయన మాట ఎప్పుడైతే విడుదల చేశాడో, ఎప్పుడైతే ఆయన మాట ఆజ్ఞాపించాడో, అప్పుడే అవేవిగా మారినాయంటే నీళ్లు ద్రాక్షారసముగా మారాయి. ఒక వ్యక్తి తన దాసుడు బాగోపోయినప్పుడు శతాధిపతి అంటాడు కదా, నీ మాట మాత్రమే సెలవిమ్మో, నా దాసుడు బాగుపడతాడు అంటాడు. అయ్యా, నువ్వు నా దగ్గరికి రావడానికి నేను యోగ్యుని కాదయ్యా, నువ్వు నా దగ్గరికి రావడానికి నేను అంత పాత్రుని కాదు, కానీ నీవు మాట మాత్రమే సెలవిమ్ము. వాళ్ళు వెళ్ళి తర్వాత ఇంటికాడ చూస్తే ఏ సమయానికి ఆ వ్యక్తి బాగుపడ్డాడు అంటే ఈయన ఎప్పుడైతే మాట విడుదల చేశాడో అప్పుడే ఆ వ్యక్తి బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాటలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆ శతాధిపతి దేవుని మాట మీద తన నమ్మకాన్ని ఉంచాడు. దేవుడు తన మాట వెల్లడి చేస్తున్నప్పుడు తను నమ్మాడు. ఎప్పుడైతే ఆయన నమ్మాడో అదే సమయంలో తన దాసుడు బాగుపడ్డాడు అన్నది గ్రహించగలిగాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా యేసయ్య మాట్లాడితే, యేసయ్య మాట నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. యేసయ్య మాట నువ్వు తీసుకుంటే అది నీ జీవితాన్ని మారుస్తుంది. యేసయ్య మాట నీ ప్రవర్తనను మారుస్తుంది. యేసయ్య మాట నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలదు. ఒక వ్యక్తి జీవితం మార్పు చెందాలి అంటే ఎవరి వల్ల అవుతుందంటే దేవుని వల్ల మాత్రమే అవుతుంది. హల్లెలూయా. ఒక రోజంట ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక సంఘస్థురాలు వచ్చింది. ఆమె వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉందంటే, అయ్యా, మా భర్త మార్పు కోసం మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. చాలామందికి ఉందా లేదా ఈ ఆశ? హల్లెలూయా. ఆశ గల వారి జీవితాల్లో దేవుడు సహాయం చేయునుగాక. ఇప్పుడు ఆమె వచ్చి అడుగుతూ ఉంది. ఏమని అడుగుతూ ఉందంటే, మా భర్త మార్పు కోసం ప్రార్థన చేయండి అంది. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకీ ప్రార్థన చేస్తూ ఉండి కొంతకాలం అయిన తర్వాత మారబోయేటప్పటికీ పాష్ గారు అంటా ఉన్నారు, అమ్మా, అసహనములో ఉన్న నీ ప్రవర్తన మార్చుకుంటే నీ భర్త మారుతాడేమో అన్నాడంట. ఏమన్నారు చెప్పండి? అసహనములో ఉన్న నీ ప్రవర్తన మార్చుకుంటే నీ భర్త మారుతాడేమో అన్నాడంట. ఇక వెంటనే ఆమె సహించటం మొదలుపెట్టింది, ప్రేమించటం మొదలుపెట్టింది. ఇక ఆమె సహించటం, ఏమన్నా కానీ సహిస్తూనే ఉంది, ఏమన్నా కానీ ప్రేమిస్తూనే ఉంది. కొన్ని రోజులు గమనించిన తర్వాత ఆశ్చర్యపోయినటువంటి ఆమె భర్త, నిన్నే మార్చగలిగాడంటే దేవుడు నన్ను కూడా మారుస్తాడని చెప్పి అప్పుడు దేవుని దగ్గర రావడం ప్రారంభించాడంట. హల్లెలూయా. ఎప్పుడు అంటే ఆయన యొక్క థాట్లో ఆలోచించండి, ఆమె ఎంత ఇబ్బంది పెట్టిందో. హల్లెలూయా. నిన్నే మార్చాడంటే దేవుడు నన్ను కూడా
మారుస్తాడు అని చెప్పి అప్పుడు తన జీవితాన్ని మార్చుకుని ముందుకు సాగిపోయిందంట. అప్పుడు తమ జీవితంలో గొప్ప కార్యాలు చూడటం ప్రారంభించారు. ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మన జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు మన కుటుంబాల్లోనే. మన కుటుంబం ఒక చిన్న దోణి. ఏ దోణి? చిన్న దోణి. మన సముద్రం ఒక పెద్ద లోకం. సముద్రం ఒక లోకం, ఒక చిన్న దోణి. ఇప్పుడు ఈ చిన్న దోణిలోనికి అలల చేత కొట్టబడతా ఉంది ఆ దోణి. ఏ కొడతా ఉన్నాయి? తుఫాన్ వచ్చింది. ఈ తుఫాను చేత అది ఏం చేయబడతా ఉందంటే కొట్టబడతా ఉంది. ఆ అలలు కొడతా ఉన్నప్పుడు ఏమవుతున్నాయంటే దాంట్లోనికి ఏమొస్తున్నాయి? నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నీళ్ళు వచ్చాయి అంటే అర్థం ఏంటి? ఇక ఆ పడవ, ఆ యొక్క దోణి ఏమైపోతుందని అర్థం? మునిగిపోతా ఉంది. ఇప్పుడు పడవలోనికి నీళ్ళు వచ్చిన, పడవలోనికి నీళ్ళు వస్తే అదేమైపోయింది చెప్పండి? మునిగిపోయింది. ఇప్పుడు పడవ నీటి మీద పడవ ఎన్ని రోజులున్నా అలాగే ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పడవలోనికి నీళ్ళు వస్తాయో అప్పుడు ఏమైపోతుంది? మునిగిపోవటం ప్రారంభిస్తుంది. కాబట్టి అలాగే ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనం లోకంలోనే ఉన్నాం. లోకములో ఎన్నో అలలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, వీటి మీద కొట్టబడుతూ ఒకవేళ లోకం మన జీవితంలోనికి వస్తే, ఆ దోణిలోనికి నీళ్లు వస్తే ఏ విధంగా అది మునిగిపోవడానికి సిద్ధంగా ఉందో మన జీవితాలు కూడా అంతే, మన కుటుంబాలు కూడా అంతే. మన కుటుంబాల్లోనికి ఏం రాకూడదంటే లోకం రాకూడదు. అవునా? లోకం ఒకవేళ మన కుటుంబంలోనికి వస్తే ఏమైపోతుంది? మన ఆత్మ జీవితం మునిగిపోతుంది. మన యొక్క కుటుంబం ఏమైపోతుంది? మునిగిపోతాం అంటే లోకంలో కలిసిపోతుంది అని అర్థం. నీవెలా ఉండాలంటే ప్రత్యేకముగా ఉండాలి. నీవెలా ఉండాలంటే నీ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, అలాగే నీ జీవితాన్ని నీవు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నువ్వు నీటి మీదే, లోకంలోనే ప్రయాణం చేయాలి. అయితే ఆ లోకానికి అంటకుండా, అంటే ప్రయాణం చేయాలి కానీ లోపలికి నీళ్లు రాకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్న దోణి, ఈ దోణిలోనికి ఏం రాకూడదు? నీళ్లు రాకూడదు. ఒకవేళ నీళ్లు వస్తే ఆ నీళ్ళు ఎలా వస్తాయి చెప్పండి? నీళ్ళు ఎలా వస్తాయి? ఎలాంటి అవకాశాలు ఉంటూ వస్తాయి? ఒకవేళ ఆ పడవకి ఏం పడాలి అమ్మా? చిల్లన్న పడాలి. ఇంకా ఇప్పుడు తుఫాన్ లాంటి అలలన్నా వచ్చి అలలు కొడతా ఉంటే అవి పైనుంచి వచ్చి పడతా ఉంటాయి. ఇప్పుడు చిల్లు పడితేనే లోపల నుంచి వెళ్ళిపోతాయి. అది అసలు అర్థం కాదు. ఇప్పుడు అలలంటే ఎగిసి పడతా ఉంటాయి. ఆ ఎగిసి పడుతున్న అలలు ఏమవుతున్నాయంటే దాని లోపల పడటం చేత వారు భయపడిపోతూ ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా, మన కుటుంబంలో, లేకపోతే మన వ్యక్తిగత జీవితాల్లో ఈ అలలు అనేవి ఏం చేస్తావనంటే ఎగిసి పడుతూ ఉన్నాయి. ఈ ఎగిసి పడుతున్నప్పుడు నువ్వేం చేయగలగాలంటే యేసయ్య మీద ఆధారపడుదువుగాక. యేసయ్య దగ్గరికి మనం రావటం ద్వారా ఇప్పుడు ఈ అలలు అనేవి, ఈ తుఫాను అనేది దేనికి సాదృశ్యంగా కనపడతా ఉందంటే శ్రమలకు సాదృశ్యంగా కనపడతా ఉంది. ఒకసారి చదవండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 8వ వాక్యం. వారు అందులో నివాసము చేసి కీడైన, యుద్ధమైన, తీర్పైన, తెగులైన, కరువైన మా మీదికి వచ్చినప్పుడు మేము నీ మందిరము ఎదుటను, నీ ఎదుటను నిలబడి మా శ్రమలలో నీకు మొరపెట్టిన ఎడల అంటాడు. అంటే ఈ సందర్భంలో వారు శ్రమల్లో నిలబడ్డారు. నీ ఎదుట నిలబడి శ్రమలలో ఏం చేస్తున్నారంటే నీకు మొరపెడుతున్నారు. ఈ మాటల్లో మన కుటుంబం ఒక చిన్న దోణి అయితే
ఆ ధోనిలో ఉన్న మన జీవితంలో ఈ అలలు అనేవి కొడతా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ మాటలు అంటాడు, నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల, ఎలాంటి పరిస్థితులు, కీడొచ్చినా, యుద్ధం వచ్చినా, తీర్పు వచ్చినా, తెగులొచ్చినా, కరువు వచ్చినా, వీటన్నిటి పరిస్థితుల్లో మేమేం చేస్తామనంటే నీ వైపు చూస్తున్నాము అంటున్నా. ఇంకో మాట చదివితే 107వ కీర్తన చదవండి. 107వ కీర్తనలో 28వ వాక్యం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆనాడు ఇశ్రాయేలీల జీవితాల్లో ఎన్ని శ్రమలు మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్తాను. మోషే నాయకత్వంలో ఆ యొక్క ఫరో, ఐగుప్తు రాజు ఫరో దగ్గర నుంచి వారు బయలుదేరుతున్నప్పుడు చాలా సార్లు ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని తన బిడలైనటువంటి వారిని, దేవుని బిడలైనటువంటి వారిని వెళ్ళనీయలేదు. ఆ వెళ్ళనీయనటువంటి కారణం చేత అనేక శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరు? దేవుని పిల్లలు. అయితే శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ కష్టకాలములో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించాడు. హల్లెలూయా. నేను అంటాను, వారు కూడా ఈ ప్రయాణంలో ఒక చిన్న నావలాగా వారు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు. వారు ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి. ఏది? ఆ ఎర్ర సముద్రం దగ్గర. ఇప్పుడు ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం వెంటాడుతూ ఉంది. ఆ సమయంలో వారు ఏమైపోవాలి? ఆ శ్రమలకు తట్టుకోలేక ఉండాలి. అయితే దేవుడు వారి మధ్యలో ఒక గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. వారు ఆరిన నేల మీద వారు నడుచుకుంటా వెళ్ళారు. నేను అంటాను, ఆ అలలు కొడితే, ఆ సముద్రం పాయలైనప్పుడు అలలు మూసుకుపోతే ఏమైనాయి? ఫరో సైన్యం అంతా కూడా చనిపోయారు. ఫరో రథాలు నేటికి ఇప్పుడు బయటపడతా ఉన్నాయంట, రథ చక్రాలు. ఏది? ఆ ఎర్ర సముద్రంలో లోపల ఏం కనపడతా ఉన్నాయంటే కొన్ని గుర్రాల ఎముకలు, కొన్ని రథాలుకున్న చక్రాలు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. ఇదేదో చరిత్ర అంటే ఇదేదో ఒక కథ కాదు, నేటికి ఆధారాలు ఉన్నాయి. ఎక్కడ? ఎర్ర సముద్రంలో శిథిలాలు ఉన్నాయని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వారు అలల చేత కొట్టబడతా ఉన్నారు. అయితే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి వారు ఆరిన నేల మీద దాటిపోయారు. నేను అంటాను, ఆ సమయంలో ఆ ధోనిలో యేసయ్య ఉన్నాడు. కానీ యేసయ్య ఏం చేస్తున్నారు చెప్పండి? నిద్రపోయి ఉన్నారు. మన దేవుడు నిద్రపోయే దేవుడా? ఒక మాట ఉంటుంది, ఆయన కునుకడు, నిద్రపోడు. నేను ఇక్కడ ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఈ మాట కూడా గుర్తొచ్చింది. ఆయన నిద్రపోడు కదా, మరి ఆయన ఆ అమరమున తలగడగా చేసుకుని ఆయన ఎందుకు నిద్రపోయారు అని ఆలోచన చేస్తా ఉన్నాను. ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నానంటే వారి యొక్క విశ్వాస స్థితిని దేవుడు పరిశీలించడానికి అని అర్థమైంది. హల్లెలూయా. ఈరోజు ఈ సందేశాన్ని దేవుడు మనకివ్వడానికి గల కారణం కూడా ఏంటో తెలుసా? నీ యొక్క విశ్వాసం ఏమై ఉన్నది? నీవు విశ్వాసములో అల్ప విశ్వాసములో ఉన్నవా, లేకపోతే అవిశ్వాసములో ఉన్నవా, లేకపోతే విశ్వాసంగా ఉన్నవా? ఆ విశ్వాసం గొప్పగా ఉందా? విశ్వాసాన్ని పరీక్షించడానికి, అందుకని విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు వారికి ఒక పరీక్ష పెట్టాడు అనుకుంటా ఉంటా. ఆ చిన్నదోనే తుఫాన్ వచ్చింది. అప్పుడు దాకా వాతావరణం ప్రశాంతంగా ఉంది. అప్పుడే అలల చేత కొట్టబడతా ఉండగానే వెంటనే యేసయ్యను లేపుతా ఉన్నారు. ఆయన లేపగానే ఆయన లేచాడు. లేచి ఎందుకు భయపడుతున్నారు?
ప్రభు అన్నమాట. ఎందుకు ప్రభువా మేము నశించిపోతున్నాం అని అంటే ప్రభు అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు అని మాట్లాడారు. అంటే ఈరోజు మన జీవితంలో కూడా ఎన్ని శ్రమలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా, ఆ కష్టాల నుండి తప్పించగలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. నీకొస్తున్న పరిస్థితుల్లో, నీకొస్తున్న కష్టములో, నీకొస్తున్న నష్టాల్లో, నీకున్న ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన అనే మాట ఏంటో తెలుసా? భయపడవద్దు అంటాడు. హల్లెలూయా. ఒకవేళ అవిశ్వాసంగా ఉన్నావా, నీ విశ్వాసం పెరగాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీ విశ్వాస పరిమాణం పెరగాలి. ఏం పెరగాలి? మన ఆత్మీయత పెరగాలి. మన జీవితంలో దేవుని మీద నమ్మకం ఎదగాలి. ఎదిగే విషయాల్లో ఇంకా అలాగే ఉంటే, ఎలా ఉంటే, కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కడేసిన గొంగలి, అంతేనా, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుంటాయి. లేదు, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉందముగాక. అభివృద్ధి చెందాలి అంటే మొట్టమొదటిది మన జీవితంలో ఏమి ఎదగాలంటే విశ్వాసములో స్థిరంగా ఉండాలి. ఆమె విశ్వాసి అని పిలిపించుకుంటే సరిపోదు, కానీ ఆ విశ్వాసం మనలో కనబడునుగాక. ఆమె ఏం కనపడాలి? నేతి బీరకాయలో ఏముండదంట? నెయ్యి ఉండదు, కానీ పేరుకి మాత్రం అది నేతి బీరకాయే. అలాగే పకోడీలో ఏముండదు? కోడి ఉండదు, కానీ అది పకోడీయే. విశ్వాసిలో ఏముండదు? విశ్వాసం లేకపోతే మన ఆత్మీయ జీవితం వర్ధిల్లదు. ఈరోజు నీ కుటుంబంలో ఏ సమస్యలున్నా, అవి ఎగిసి పడుతున్న అలలలాగా నీ మీద కొట్టబడుతూ ఉన్నా యేసయ్య ఉంటే అవన్నీ కూడా నిమ్మళమైపోవునుగాక. అందుకనే శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? నిన్ను దేవునికి దగ్గర చేయడానికి. ఆమె ఒకసారి 119వ కీర్తనలో 71వ వాక్యం, నేను నీ కట్టడులు నేర్చుకొనున్నట్లు శ్రమనొందియునుట నాకు మేలాయను. చాలు ఆ మాటలు అంటాడు. నీ కట్టడులు నేర్చుకొనున్నట్లు. ఎవరి కట్టడులు నేర్చుకున్నట్లంట? దేవుని కట్టడులు నేర్చుకొనున్నట్లు శ్రమనొందియునుట నాకేమైందంటే మేలయ్యింది అని చెప్తున్నాడు. అంటే ఈరోజు మన జీవితాల్లో శ్రమనొందియునుట. ఇప్పుడు ఆ రోజు శిష్యులు ఆ దోణిలో వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క అలల చేత వారు కొట్టబడ్డారు. అంటే ఆ శ్రమ వచ్చింది ఎందుకంటే, అవిశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? మీ విశ్వాసం ఎక్కడ? లోకస్వార్తలు అంటాడు, మీ విశ్వాసం ఎక్కడ అంటే ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే వారి విశ్వాసాన్ని పరీక్షించటానికి. ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే ఆ శ్రమనొందియునుట మేలాయును. ఒక మాట చెప్పాలంటే దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు, ఎందుకు వస్తాయి అంటే కట్టడులు నేర్చుకోవడానికి. అందుకని మనం చదువుకున్న ఆ మాటలో ఏమంటున్నాడంటే, నేను నీ కట్టడులు గైకొనున్నట్లు శ్రమనొందియునుట నాకు మేలాయను. శ్రమనొందియునుట మేలు అంటే ఒక సమస్య నుంచి బయటపడిన తర్వాత మనం ఏం చెప్తాం? ఇలాంటి పరిస్థితి నుంచి నేను బయటపడదాను అని అప్పుడు చెప్తాం. ఒకవేళ అలా చెప్పాలంటే నీవు ఆ అనుభవంలో గుండా వెళ్ళాలి, ఆ విశ్వాసంలో గుండా వెళ్ళాలి. ఆ విశ్వాసంలో వెళ్ళకపోతే నేను విశ్వాసంగా ఉన్నాను అని చెప్పలే. ఆమె అవునా? కాబట్టి ఈరోజు శ్రమనొందియునుట మేలు. అలాగే శ్రమలు ఎందుకు వస్తాయంటే నువ్వు విధేయత చూపించడానికి వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయంటే మేలు కలగ చేయడానికే. ఇంకో మాట చదవండి, ఆదికాండంలో 50వ అధ్యాయం. ఒకసారి ఆదికాండం రండి, 50వ అధ్యాయంలో 19వ వాక్యం చదవండి. ఆదికాండం 50వ అధ్యాయం 19. యేసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా?
మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఇప్పుడు ఈ మాట ఎందుకు చదివించానంటే, యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్ని శ్రమలు! అన్నల చేత నెట్టివేయబడ్డాడు, ఒక గుంటలో తోసివేయబడ్డాడు. ఆ త్రోసివేసిన అక్కడన్నా వదిలేశారా? లేదు. అక్కడి నుంచి అమ్మివేయబడ్డాడు. త్రోసివేసి నెట్టివేసి అమ్మివేయబడి శ్రమలు అనుభవిస్తూ ఉన్న ఫరో ఇంటిలో బానిసగా ఉన్నటువంటి యోసేపు జీవితంలో దేవుడు ఏం చేశాడంటే, ఆ శ్రమలన్నీ సహించుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఏం చేశాడంటే, ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తులో ఆశీర్వాదం ఉంది, కానాన్లో కరువు వచ్చింది. కానాన్లో కరువు రావడానికి గల కారణం, అక్కడ పరిశుద్ధత లేదు. కానాన్లో కరువు ఉండడానికి కారణం అసూయ ఉంది. కానాన్లో కరువు ఉండడానికి గల కారణం అక్కడ దైవభక్తి కలిగిన వారు లేరు. మరి ఐగుప్తు అంతా దైవభక్తి కలిగిన వారేనా? లేదు. ఐగుప్తులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి ఎవరు అంటే యోసేపు. అందుకనే యోసేపును బట్టి ఐగుప్తు దేశాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. యోసేపు ఆ ప్రాంతంలో ఒక కలభావాన్ని చెప్పి, ఒక దర్శనాన్ని చెప్పినప్పుడు 7 సంవత్సరాలు ఎలా పండబోతుందంటే విస్తారమైన పంట పండబోతా ఉంది. 7 సంవత్సరాలు ఏం రాబోతుందంటే అసలు పంటలు పండవు, కరువు కాలం రాబోతా ఉంది. ఈ 7 సంవత్సరాలు ఏం చేశారంటే చక్కగా ధాన్యాన్ని కూర్చుకున్నారు. తర్వాత కరువు వచ్చింది. ఐగుప్తులో కరువు వచ్చింది, మిగతా దేశాల్లో కూడా, కానాన్లో కూడా కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో కానాన్లో ఉన్నటువంటి యాకోబు యొక్క సంతానానికి అదిగో ఐగుప్తులో ధాన్యం ఉందని తెలుసుకున్నారు. ఇప్పుడు తన బిడ్డలను పంపించాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశానికి పంపించినప్పుడు అక్కడ నాయకునిగా ఎవరున్నారంటే, అధికారిగా ఎవరున్నారంటే యోసేపు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన అన్నలో రావటం చూశాడు, అయినా బయటపడలేదు. కానీ చివరికి నన్ను నెట్టివేశారు, నన్ను త్రోసివేశారు, నేను వారి మీద ద్వేషం చూపించాలనుకోలేదు, కానీ మీరు నన్ను కీడును ఉద్దేశించారు. అందుకనే ఆ మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరైతే కీడును ఉద్దేశించారు కానీ మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మనుషులైతే కీడును ఉద్దేశించారు, దేవుడైతే మేలుకే ఉద్దేశించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా మనుషులు మనల్ని కీడు చేయాలని చూడొచ్చు, కానీ దేవుడు మాత్రం మేలైనదే దేవుడు చేయునుగాక. కాబట్టి నీ జీవితంలో శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, ఇరుకులు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, ఆ ఇబ్బందుల్లో దేవుని మీద ఆధారపడితే ఆ ఇబ్బందులను దేవుడు మేలుకరంగా మార్చునుగాక. కాబట్టి యోసేపు జీవితం మేలుకరంగా మార్చబడడానికి మీరైతే కీడే ఉద్దేశించారు, కానీ దేవుడు మేలే చేయాలనుకున్నాడు అంటాడు. నేనైతే కీడు చేయాలనుకోలేదు. కాబట్టి మన జీవితాల్లో కూడా శ్రమలు ఎందుకు అనుమతించబడుతున్నాయంటే ఆయన కట్టడలు నేర్చుకోవడానికి. శ్రమలు ఎందుకు అనుమతించబడుతున్నాయంటే విధేయత చూపించటానికి. శ్రమలు ఎందుకు అనుమతించబడుతున్నాయంటే మేలు చేయ ఉద్దేశించి. దేవుడు ఒకవేళ అలాంటి శ్రమలను నీ జీవితంలోనికి తీసుకొస్తున్నాడేమో. ఇంకా ఎందుకు దేవుడు ఈ శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు అంటే, మనం పరిశుద్ధతలో పాలు పంపులు పొందిన వారంగా ఉండాలని. ఒకసారి చదవండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యంలో, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చాలు, ఈ మాటలో చాలా జాగ్రత్త వినండి. ఆ మాట ఏమంటాడంటే, కొన్ని దినముల మట్టుకు అంటే
ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. తన పరిశుద్ధతలో పాలు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు శిక్ష వేస్తున్నాడు అంటే, ఒకవేళ అలాంటి సమస్యలు నీ జీవితంలో వస్తున్నాయంటే నువ్వు పరిశుద్ధతలో పాలు పొందాలని ఒకవేళ దేవుడు శిక్షిస్తున్నాడు. ఎన్ని విషయాలు చెప్పాను? ఒక 4 విషయాలు చెప్పాను. 1, కట్టడలు నేర్చుకోవడానికి. 2, విధేయులుగా చేయడానికి. 3, మేలు కలగ చేయడానికి. 4వది పరిశుద్ధతలో పాలిభాగస్తులుగా ఉండడానికి. ఇంకో మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే ఆదరించే శక్తిని పొందడానికి అంటాడు. ఒకసారి ఆ మాట కూడా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లుగా ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు అంటాడు. ఈ మాటలో ఏమంటున్నాడంటే దేవుడు మమ్మును ఎట్టి ఆదరణతో ఆదరించుచున్నాడో. మాకు కూడా శ్రమలు వచ్చాయి, మేము కూడా కష్టాల్లో గుండగానే ప్రయాణం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని విడువనటువంటి దేవుడు మిమ్మల్ని కూడా విడువడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కష్టకాలంలో ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపే చూడాలి. ఆమె. ఇప్పుడు కష్టకాలం అనేది విశ్వాసులకైనా సేవకులకు ఉండదా? చెప్పండి. ప్రతి ఒక్కరికి కష్టాల్లో గుండగానే వారు ప్రయాణం చేయాలి. సేవకుడు అంటున్నాడు, కష్టకాలములో ఏం చేశావంటే ప్రయాణం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఆదరించాడు. మా జీవితాల్లో కూడా పరిచర్య ప్రారంభ దినాల్లో కానీ పరిచర్యకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కానీ ఎన్నో కష్టాలు. ఆ కష్టాల్లో ప్రయాణం చేసినప్పుడు దేవుడే ఆదరణ చేత నింపాడు. హల్లెలూయా. ఈరోజు అవసరం అని అనుకున్నప్పుడు పాషం గారు ఒకసారి మా పరిచర్య తొలి దినాల్లో ఇది అవసరం అండి అని నాతో చెప్తా ఉన్నప్పుడు నా దగ్గర జేబులో ఏం లేవు, ఇప్పుడు అది తీసుకురావడానికి ఏం లేవు. ఆ రోజు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ సాయంత్రానికి పాషం గారు ఏది అడిగారో అదే వచ్చేసింది. హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు ఎన్నో చెప్పగలం. ఎప్పటికీ కూడా ఏదన్నా ఒకటి అవసరం అని అనుకున్నప్పుడు దాని కొరకు దాన్ని నేను తీసుకోవటం కాదు, అదే దేవుడు డైరెక్ట్గా తీసుకొచ్చేస్తాడనమాట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చాలా పరిస్థితులు అంటే శ్రమల్లో ఎట్టి ఆదరణతో ఆయన మమ్మల్ని ఆదరించాడో అదే ఆదరణతో మిమ్మల్ని ఆదరిస్తున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మాట్లాడుతున్న మాట ఆదరించడానికి శక్తి పొందడం అంటే ఆదరించే శక్తి పొందడానికి దేవుడు శ్రమను అనుమతిస్తున్నాడు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేనుండి సహాయాన్ని అడిగినప్పుడు దేవుడే పంపించాడు. ఆమేన్. కాబట్టి మన జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారు, అవి ఊహకు అందని గొప్ప కార్యాల చేత దేవుడే నడిపించునుగాక. ప్రభువు ఉండగా ఎందుకు భయం? ఇప్పుడు యేసయ్య ఉన్నాడు కదా, ఎక్కడున్నాడు? ఆ దోణిలో ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య ఉంటే ఎందుకు తుఫాన్ రావాలి? కొంతమంది అనుకోవచ్చు, యేసయ్య నమ్ముకున్నారు కదా, ఎందుకు మీకు శ్రమలు? యేసయ్య నమ్ముకుంటే ఎందుకు కష్టాలు? యేసయ్య నమ్ముకున్నారు కదా, మరి యేసయ్య నమ్ముకుంటే కష్టాలు పోవాలి కానీ ఎందుకు కష్టాలు వచ్చాయి అని ప్రశ్నించేవాళ్ళు లేరా? ఉంటారు. యేసయ్య నమ్ముకుంటే కష్టాలు పోతాయని కాదు నమ్ముకుంది. హల్లెలూయా. ఆమె యేసయ్య నమ్ముకుంటే కష్టాలు పోతాయేనో, రోగాలు పోతాయేనో, అంతేనా? దానికోసమే నమ్ముకుంది.
కష్టాలు పోవటం లేకపోతే రోగాలు పోవటం అన్నది దేవుడు చేస్తాడు, కాదంటలేదు. అంతకన్నా ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితం, ఆత్మరక్షణ అవసరం. హల్లెలూయా. ఏం అవసరం? ఆత్మ రక్షణలో ఉందా లేదా? నువ్వు ఆత్మీయంగా రక్షించబడ్డావా లేదా? నీ జీవితం మార్పు చెందిందా లేదా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా, జీవించట్లేదా అన్నది దేవుడు చూచునుగాక. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాటల్లో చాలామంది అనుకోవచ్చు, దేవుడు నమ్ముకున్నారు కదా, మరి ఎందుకు కష్టాలు వస్తాయి? దేవుడు ఆ పడవలోనే ఉన్నారు కదా, ఆ ఇంట్లోనే ఉన్నారు కదా, అయినా ఎందుకు వస్తాయంటే పరీక్షించడానికి వస్తాయి. హల్లెలూయా. ఒకే మాట, ఒకవేళ నీ జీవితంలో అలల చేత కొట్టబడుతూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే మరొక మెట్టెక్కుతావు. ఒకవేళ పాస్ కాకపోతే ప్రమోషన్ ఇస్తారా? పాస్లకు కాకపోతే ప్రమోషన్ ఎవరు? ఇదేదో కరోనా వచ్చిందని చెప్పేసి పిల్లలకి ఎగ్జామ్స్ లేకుండానే ఏం చేశారు, ప్రమోషన్ ఇచ్చి మరో క్లాసులో కూర్చోబెట్టారు. ఇది ఈ 2 సంవత్సరాలే. వచ్చే సంవత్సరం నుంచి ఏముంటాయి? కరోనా వచ్చినా ఎగ్జామ్స్ రాయాల్సిందే, ఏమొచ్చినా. అవునంటారా? ఇప్పుడే స్టార్ట్ చేసేసారు. కాబట్టి ఏది వచ్చినా ఈసారి పరీక్షలో నిలబడాల్సిందే. ఒకరోజు మనం కూడా దేవుని ఎదుట నిలబడాలి. ఆమె నిలబడాలా వద్దా? ఎన్ని పరీక్షల్లో. కాబట్టి అమూల్యమైన మీ విశ్వాసం ఎలా పరీక్షించబడుతుందంటే అగ్ని చేత. అందుకని అక్కడ అంటాడు, ఒక శుద్ధ సువర్ణము ఎలా పరీక్షింపబడుతుందో మీ అమూల్యమైన విశ్వాసము కూడా ఈ శోధనల చేత పరీక్షింపబడుతుంది అని అంట. అంటే పరీక్షించడానికి ఏం అవసరం అంటే అగ్ని అవసరం. పరీక్షించడానికి ఏమి అవసరం అంటే శ్రమలు అవసరం. శ్రమలు వచ్చినప్పుడే నీ విశ్వాసం బయటపడిద్ది. కష్టాలు వచ్చినప్పుడే నీ నమ్మకం బయటపడిద్ది. ఇబ్బందులు వచ్చినప్పుడే నీవు ఎంత స్థిరంగా ఉన్నావా లేదా అన్నది దేవుడు కొలమానం పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను కొలవాలి అంటే చెప్పండి, నీలో ఉన్న లోపల విశ్వాసం ఎంత? ఇప్పుడు షడ్రకు మేషకు అబ్దుల్నగోని వారిని కూడా దేవుడు కొలిచాడా? కొలమానంతో కొలిచాడు. వారు అక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇదే దేవుడు అన్నారు. కానీ వారు అంటున్నారు, మమ్మల్ని రక్షింపకపోయినా పర్లేదు కానీ మేము మాత్రం ఈ ప్రతిమకు మొక్కము అన్నారు. వారు ఆ విధంగా ఉన్నారు కాబట్టి అగ్నిలో వేయబడ్డారు. అగ్నిలో వేయబడిన దేవుడు వారితో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక సువర్ణము అగ్ని చేత పరీక్షింపబడుతుంది. అది శుద్ధముగా మార్చబడుతుంది. ఒకవేళ దానిలో ఉన్న మలినం కూడా అగ్ని చేత కాల్చబడి అదేమవుతుందంటే శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. యోబు జీవితంలో కూడా అందుకనే ఒక మాట అంటాడు, శోధింపబడిన తరువాత. హల్లెలూయా. ఎలా అంట? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. శోధింపబడిన తర్వాత ఆ వ్యక్తి ఒక సువర్ణముగా మార్చబడదు. నేను అంటాను, శిష్యుల జీవితంలో కూడా ఈ సందర్భం జరిగిన తర్వాత వారిలో విశ్వాసం పెరిగింది. హల్లెలూయా. అంటే అంతకుముందు దాకా వారిలో అంత విశ్వాసం లేదు. దేవుడు వారి జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించడానికి దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే గాలిని గద్దించగా. దేవుడు ఏం చేశాడంటే గాలిని గద్దించి, ఎప్పుడైతే గాలిని గద్దించాడో అదేమైపోయిందంటే అది నిమ్మళమైపోయింది. నేను అంటాను, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మాట ఎవరు వింటున్నారంటే ఈ సృష్టి వింటుంది.
ఎవరు వింటున్నారు చెప్పండి? ఆయన మాట గాలి వింటుంది, ఆయన మాట సముద్రం వింటుంది, ఆయన మాట చాప వింటుంది, ఆయన మాట కాకి వింటుంది, ఆయన మాట గాడిద వింటుంది. ఆమె అవునా? గాడిదతో ఏమన్నాడు? నువ్వు మాట్లాడు అంటే గాడిద మాట్లాడు. కాకితో అన్నాడు, నువ్వు వెళ్ళి ఇదిగో మాంసాన్ని రొట్టెని తీసుకురా అంటే కాకులు తీసుకొచ్చే. కాకోలము చేత నేను ఏలియాను పోషించాను అంటే. చాపతో ఇదిగో యోనాని నువ్వు మింగాలి అంటే మింగింది. కక్కాలి అంటే వెళ్ళి నినివే ఒడ్డునది కక్కింది. ఎంత గొప్ప విషయమో కదా! ఈ సృష్టిలో గాలి లోబడుతుంది, సముద్రం లోబడుతుంది, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన మాటకు లోబడుతున్నాయి. ఆయన స్వహస్తాలతో చేయబడిన మానవుడు మాత్రం ఏమవుట్లా తెలుసా? ఆయన మాటకు లోబడట్లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నిమ్మలం అవ్వాలి అంటే అవి గద్దించగానే అవి నిమ్మళమైపోయి. అంటే దేవుని మాట నీవు వింటే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయనుగాక. అందుకని వారు భయపడతా ఉన్నారు, ప్రభువా ప్రభువా మమ్మల్ని రక్షించు. వారు అన్నమాట, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, ప్రభువా ప్రభువా మమ్మల్ని రక్షించు అని ఎప్పుడైతే యేసయ్యను వేడుకున్నారో దేవుడు వారిని అద్భుతంగా రక్షించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే మన ధోనిలో యేసయ్య ఉండాలి. ఆమె మన ధోని మన కుటుంబం. ఆ కుటుంబంలో యేసు ఉంటే ఎన్ని అలలు కొట్టబడుతున్నా, ఎన్ని సమస్యలు వస్తున్నా ఆయన మాట ఆయన గద్దించగానే ఏం చేయగానే ఆయన గద్దించగానే దేవుడు ఏం చేస్తాడంటే ఒక అద్భుతం దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. కాబట్టి దేవుడు ఏం గద్దిస్తాడు? నీ జీవితంలో ఏమి గద్దించబడాలి? నీలో ఉన్న భయం పోవాలి, నీలో ఉన్న కోపం పోవాలి, నీలో ఉన్న స్వార్థం పోవాలి. వీటిని గద్దించాలి. ఇవి కూడా ఎలాంటివి తెలుసా? ఒక తుఫాన్ లాంటివి. ఇంట్లో తుఫాన్ ఏంటి తెలుసా? కోపం. ఆమె ఆ కోపం ఉందనుకోండి, ఒక చిన్న గొడవ ఏమైంది? తుఫాన్ అయింది అంతే. ఆమె అవునా? స్వార్థం, ఇంకా ఇక ఏవి కొటేషన్ రాసుకోండి, సౌండ్ ఇంట్లో ఉన్న ఆ తుఫాన్. కాబట్టి అవి పోవాలి అంటే నువ్వేం చేయాలంటే ఆ భయాన్ని గద్దించాలి, ఆ కోపాన్ని గద్దించాలి, ఆ గర్వాన్ని గద్దించాలి, ఆ స్వార్థాన్ని గద్దించాలి. ఇలా అవి ఎప్పుడైతే అణిగిపోతాయో, ఎప్పుడైతే అవి అణిగిపోతాయో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇంటిలో నెమ్మది దేవుడు నింపుతాడు. హల్లెలూయా. ఎప్పుడు ఉంటుందంటే అవి పోయినప్పుడు, ఆ తుఫాన్ లాంటివి పోయినప్పుడు మిక్కిలి నిమ్మలమాయను. మిక్కిలి నిమ్మలమాయని అంటే ఇక అలలు లేవు. మిక్కిలి నిమ్మలమాయన అంటే ప్రశాంతత. మిక్కిలి నిమ్మలమాయని అంటే నెమ్మది. మిక్కిలి నిమ్మలమాయన అంటే సంతోషం, ఆనందం. ఆ కుటుంబం దీవెనకరంగా మార్చబడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఎన్ని శ్రమలు వస్తున్నా దేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళగలిగితే, ఎన్ని తుఫానులు లాంటివి వచ్చినా వాటన్నిటిని దేవుడే అణిచివేయునుగాక. ఒకరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, నన్ను రక్షించు. ఏమంటున్నాడంటే, నన్ను రక్షించు, నీవే నన్ను డైరెక్ట్గా రక్షించాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో కూడా తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే దేవుడు ఆ ఊర్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇదిగో ఇది ఒక లంక గ్రామాలు ఉంటాయి కదా, ఆ లంక గ్రామాల లాంటిది అది. ఆ పక్కనే ఊర్లో అనౌన్స్మెంట్ అన్నమాట, ఇదిగో వాతావరణం చాలా మార్పులు ఉన్నాయి కాబట్టి మీరందరూ బయటికి రండి, ఈ ఊరంతా మునిగిపోతా ఉంది అని అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఈ నమ్మల దేవుడే నన్ను రక్షిస్తాడు అని అలాగే ఇంట్లో ఉన్నాడంట. ఆ ఊర్లో నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళు వచ్చేసిన తర్వాత ఇప్పుడు పడవల్లో వచ్చి
ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తా ఉంది. ఈయన ఒక్కడే ఉండి దేవుడే నన్ను రక్షిస్తాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే రక్షిస్తాడు అంటా ఉన్నాడు. ఈ పడవల్లో వచ్చిన వాళ్ళు రాయ్యా మేము తీసుకెళ్తామంటే నేను రాను, దేవుడు నా దగ్గరకు వచ్చి రక్షిస్తాడు అన్నాడంట. ఈ పడవలు అయిపోయినాయి. పడవలు కాస్త ఆ నీళ్లు ఊర్లో ఈ లెవెల్లో వచ్చేసినాయి. ఈయనకు కూడా ఈ లెవెల్లో వచ్చినాయి. ఈ లెవెల్లో వచ్చిన తర్వాత అప్పటికే అంటున్నాడంట, పడవలో నేను తీసుకెళ్తామని వస్తే వాళ్ళని తిప్పి పంపించాడు. ఇక ఎడదాకా వస్తూ ఉన్నాయి. ఎక్కడి దాకా? నీళ్ళు ఎడదాకా వస్తూ ఉన్నప్పుడు ఒక హెలికాప్టర్ని పంపించాడంట. హెలికాప్టర్ పంపిస్తే ఆ హెలికాప్టర్లో వాళ్ళు కూడా తాడేసి ఇదిగో తాడు పట్టుకుని పైకి ఎక్కు నేను రక్షిస్తామంటే దేవుడే నన్ను రక్షిస్తాడు అంటున్నాడంట. అప్పటికి ఏమంటున్నాడు? దేవుడే నన్ను రక్షిస్తాడు, నేను మాత్రం రాను అన్నాడు. ఇక వెంటనే కొంచెం కాస్త మునిగిపోయిన తర్వాత మొత్తానికి చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళి దేవుని మీద నిలబడి, ప్రభువా నువ్వు నన్ను రక్షిస్తానన్నావు, కానీ నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నేను చచ్చిపోయిన దగ్గరికి వచ్చాను అంటున్నాడంట. అప్పుడు దేవుడు అంటున్నాడంట, మొదటిసారి అనౌన్స్మెంట్ చేపించా ఇన్లా, రెండోసారి పడవ పంపించా ఇన్లా, మూడోసారి హెలికాప్టర్ పంపించా ఇన్లా, ఇన్నిసార్లు నేనే కదా వచ్చింది అన్నాడంట. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసా? దేవుని సువార్త నీకు ఎన్నోసార్లు బోధించబడతా ఉంది. నువ్వు రక్షణ పొందు, రక్షించబడు, నీ జీవితం మార్చుకో, బాప్తిసం తీసుకో అని చెప్తే ఎన్నిసార్లు త్రోసివేస్తావు, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తావు. ఇదే అనుకూల సమయం దేవుని మాట వినడానికి. ఎప్పుడైతే దేవుని మాట విన్నారో ఆ మాటే మిక్కిలి నెమ్మలపరిచింది. నీ జీవితంలో కూడా యేసయ్య మాట వింటే నీ జీవితంలో ఎగసి పడుతున్న అలలు ఆయన అణిచివేస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానం చేత నింపుతాడు. దేవుని దీవెన నీకు కలుగుతుంది. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. అందరూ తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ పరిస్థితి ఉన్నా అవన్నీ అలల లాంటివే అని, ఎగసి పడుతున్న అలల లాంటి వాటిని దేవుడు అణిచివేయగలిగినటువంటి దేవుడు అని నమ్ము. చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా కుటుంబంలో ఈ సమస్య చేత నేను కొట్టబడుతూ ఉన్నానయ్యా, దేవా వాటి నుంచి విడిపించండి ప్రభు అని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన వాటి నుంచి విడిపించటానికి సమర్థుడు. ఎగసి పడుతున్న అలలకు భయపడుతున్నావేమో, వారు కూడా ఆ పడవలో వచ్చిన ఆ అలల చేత కొట్టబడుతున్న నీటిని బట్టి వారు భయపడ్డారు. ఈరోజు నీవు కూడా ప్రభు ఉండగా భయం ఎందుకు? నీ జీవితంలో కూడా కుటుంబంలో కూడా అలలు లాంటి శ్రమలు కొట్టబడుతున్నాయేమో, అవి ఎగసి పడుతున్న అలలైనా ఆయన గద్దించగానే నెమ్మలమైపోతాయి. నీ ఇంటిలో యేసయ్య ఉన్నాడా? నీ నావలో యేసయ్య ఉన్నాడా? నీ పడవలో యేసయ్య ఉన్నాడా? నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసయ్య ఉంటే, ఆయన మాటకు ప్రాధాన్యత ఇస్తే, నీకున్న కష్టం, నీకున్న ఇరుకులు, నీకున్న ఇబ్బందులు, నీకున్న సమస్యలు అవన్నీ కూడా ఆయన నెమ్మలపరచగలరు. ఆయన గద్దించగానే, అది రోగమైన, అది భయంకరమైన వ్యాధి అయినా, అది బలహీనత అయినా, ఆయన గద్దిస్తే అది నిమ్మలమైపోతుంది. ఈరోజు అయ్యా నీ దగ్గరకు వచ్చాను ప్రభువా, నా జీవితంలో నీవు ఉండండి ప్రభువా, నీ మాట వింటాను ప్రభువా, నీకు లోబడతాను ప్రభువా అని నీవు ఒక చిన్న తీర్మానం చేయి. ఎగసిపడుతున్న అలలు అవి ఏవైనా, అవి సమస్యలైనా, అవి ఆర్థిక పరిస్థితులైనా, అవి అప్పుల భారమైనా, ఏ పరిస్థితి అయినా, అయ్యా ఈ సమస్యల చేత నేను కొట్టిమిట్టాడుతున్నానయ్యా, నా కుటుంబంలో ఈ ఎగసి పడుతున్న అలలు లాంటివి ఉన్నాయి ప్రభువా, వాటిని ఒకసారి విడిపించండి దేవా, ఈ బంధకాల నుంచి తొలగించండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ప్రభువా నా కుటుంబంలో నీ సమస్య నుంచి విడిపించండి అని ఒకసారి నోరు తెరిచి మీ కుటుంబంలో ఉన్న సమస్యను ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడు వింటున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి దేవ ఈ సమయంలో ఆయన నీ మాట వింటున్నాడు. నీ కుటుంబంలో అది ఏ సమస్య అయినా, అది ఎగసి పడుతున్న అలైనా, ఆ సమస్యలన్నీ విడిపించడానికి సమర్థుడు నా యేసయ్య. ఆయన గద్దించగానే
ఆకాశము ఆయన గద్దించగానే ఈ భూమి, ఆయన గద్దించగానే ఈ గాలి, ఆయన గద్దించగానే సముద్రమే ఆయన మాట వింటున్నాయి. నీ సమస్య నీవు మాట్లాడితే, నీవు అడిగితే ఆ సమస్యను దేవుడు తొలగించడానికి సమర్థ. అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేయగలిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయాలి. ప్రభువానికి వందన. దేవ, ఈ సమస్యలు, దేవ, కుటుంబంలో ఉన్న ఎగిసి పడుతున్న అలలన్నీ అణిచివేసి నెమ్మలపరచమని ప్రార్థిస్తున్నా. గొప్ప కార్యాలు చేయ ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, నీకు వందన. దేవ, ఈ ఉదయ కాల వేళలో నీ సన్నిధికి వచ్చిన బిడ్డల జీవితాల్లో దేవ, చిన్న కుటుంబాలే పెద్ద తుఫాను లాంటి దేవ ఈ అలలన్నీ దేవ అణిచివేయమని ప్రార్థిస్తున్నా. మిక్కిలి నిమ్మలపరచండి. నెమ్మది చేత, సంతోషము చేత దేవా మీరు నింపమని ప్రార్థిస్తున్నా. చిన్న మీ బిడ్డలందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. వాటిని మేలుకరంగా మార్చి దీవెనకరంగా చేయమని దేవా, ప్రత్యేకంగా మీ మాటలు మీ బిడ్డల జీవితాల్లో దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ మీరే సహాయం చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037 మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.